హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఎస్బీఐ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది యూజర్స్ VMware ఇన్స్టాల్ చేయండి, అలానే VMwareలో ల్యాబ్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తారు, ఎలా రన్ చేస్తారని అడిగారు. సో వారి యొక్క కోరిక మీదుగా నేను ఈరోజు VMware అనేది వర్క్ స్టేషన్ని ఇన్స్టాల్ చేసి అలానే ఒక ల్యాబ్ని రన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ VMware అంటే చాలామంది మోస్ట్లీ తెలియని వాళ్ళ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో VMware అనేది ఏంటంటే ఒక వర్చువల్ మిషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఏదైనా స్విచ్ కానీ రౌటర్ కానీ ఏదైనా ఒక ఫైర్ వాల్ కానీ ఒక ఫిజికల్ డివైస్ని తీసుకొచ్చి కాన్ఫిగరేషన్ చేస్తే ఎలా ఉంటుందో ఈ VMwareలో కూడా మనం యాస్టీస్గా అదే విధంగా చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఫిజికల్ డివైస్ కొని ప్రాక్టికల్ చేసేంత మనకి అమౌంట్ ఉండదు, అంటే అది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అలా కాకుండా ఈ VMwareని ఇన్స్టాల్ చేసుకొని దీంట్లో మనం ఏదైనా డివైస్ అయినా సర్వర్స్ వేసుకోవచ్చు, విండోస్ వేసుకోవచ్చు, లినక్స్ వేసుకోవచ్చు, నెక్స్ట్ మన సిస్కో రౌటర్స్ కానీ సిస్కో స్విచ్చెస్ కానీ ఇంకా ఫైర్ వాల్స్ అటువంటి ఏవైనా సరే మనం iOS ఇమేజ్ ఉపయోగించి ఆ ఇమేజ్ ఫైల్ని వర్చువల్ మిషన్లో రన్ చేయడం ద్వారా మనం ఈ ల్యాబ్ను అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏమిటంటే మనకి ఒక PC అయితే కావాలి, ఏదర్ లినక్స్ అయినా పర్లేదు లేకుంటే విండోస్ అయినా పర్లేదు. మనకి మినిమం 8 GB ర్యామ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. తర్వాత హార్డ్ డిస్క్ వచ్చేసి 1 TB లేదా 500 GB, లేకుంటే అది SSD అయినా అవ్వచ్చు లేకపోతే హార్డ్ డిస్క్ అయినా అవ్వచ్చు. సో మినిమం అయితే మనకి 8 GB ర్యామ్ ఉండాలి. నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చి i5 ఉంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ప్రజెంట్ నేను వాడే ల్యాప్టాప్ ఏంటంటే 8 GB ర్యామ్ i5 10th జనరేషన్. సో దీంట్లో అయితే ల్యాబ్ అయితే మంచిగా రన్ అవుతుందని అనుకుంటున్నాను. సో అలానే సిస్టమ్ రిక్వైర్మెంట్ విండోస్ అది తర్వాత మనకి ఒక వర్చువల్ మిషన్ యొక్క డౌన్లోడెడ్ ఫైల్ ఒకటి కావాలి VM వర్క్ స్టేషన్ది. అలానే ఒక FortiGate iOS ఇమేజ్ కూడా మనకి కావాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది VMware వర్క్ స్టేషన్, నెక్స్ట్ ఇది వచ్చేసి FortiGate iOS ఇమేజ్. సో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను 2 ఫైల్స్ యొక్క డౌన్లోడ్. సో మీరు దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ VMware డౌన్లోడ్ అయిన తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే, నేను ఇక్కడ డౌన్లోడ్ అయిన VMwareని నేను డెస్క్టాప్ మీద పెట్టుకున్నాను. సో మీరు దాన్ని డబుల్ క్లిక్ చేయండి. సో డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇలాగా ఇన్స్టాలేషన్ అవుతుంది. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో మనకి ఏంటంటే ఓకే నెక్స్ట్ అని కొట్టండి, ఐ యాక్సెప్ట్ అని కొట్టండి, నెక్స్ట్. సో ఇది వచ్చేసి మీరు యాడ్ VMware వర్క్ స్టేషన్ కన్సోల్ టూల్ ఈస్ సిస్టమ్ బ్యాక్, ఓకే, నెక్స్ట్ ఇన్స్టాల్. సో మనకి ర్యామ్ అనేది ఎక్కువ ఉంటే చాలా స్పీడ్గా ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ర్యామ్ అనేది తక్కువ ఉంటే మాత్రం స్పీడ్ అనేది కొద్దిగా ఇన్స్టాలేషన్ అయ్యేటప్పుడు, అలాగనే ఇన్స్టాల్ అయిన తర్వాత కూడా పర్ఫార్మెన్స్ వచ్చేసి మనకి కొద్దిగా స్లో ఉంటుంది. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే మినిమం 8 GB అయితే మీరు యూస్ చేయండి. సో ఇన్స్టాల్ అయితే అయిపోయింది, ఫినిష్. రిఫ్రెష్. మీరు చూసినట్లయితే ఇక్కడ డెస్క్టాప్ మీద ఐకాన్ వస్తుంది. సో ఐకాన్ మీద డబుల్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది VMware వర్క్ స్టేషన్. సో మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత వర్క్ స్టేషన్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఈ వర్క్ స్టేషన్లో FortiGate, నేను ప్రజెంట్ FortiGate ఫైర్ వాల్ ఏదైతే ఉంటుందో దాని యొక్క iOS ఇమేజ్ని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో దానికి మనం ముందుగా ఏం చేయాలంటే FortiGate నేను ఆల్రెడీ ఇక్కడ డెస్క్టాప్ మీద పెట్టుకున్నాను. దీన్ని ఎక్స్ట్రాక్ట్
క్లియర్ అని కొట్టండి. సో మీకు ఇక్కడ FortiGate ఒకటి వచ్చింది. సో ఇలా వచ్చిన తర్వాత క్లోజ్ చేసుకోండి. VMలోకి వెళ్ళండి. ఇక్కడ ఫ్రెండ్స్ వర్చువల్ మిషన్లోకి వచ్చిన తర్వాత ఓపెన్ ఏ వర్చువల్ మిషన్ అనండి. సో ఇక్కడ మీరు ఇందాక ఏవైతే FortiGate ఎక్స్ట్రాక్ట్ చేశారో ఆ ఫైల్ వస్తుంది. సో దీంట్లో సెకండ్ వన్ మీద ట్యాప్ చేసి ఓపెన్ అనండి. సో ఐ యాక్సెప్ట్, నెక్స్ట్ ఇంపోర్ట్. సో ఇమేజ్ ఫైల్ అనేది ఇంపోర్ట్ అయింది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మెమరీ 2GB, ప్రాసెసర్ 1, హార్డ్ డిస్క్ 2GB, నెక్స్ట్ హార్డ్ డిస్క్ 2, 30GB ఇవి ఏవైతే ఉన్నాయో. సో ఇక్కడ నెట్వర్క్ అడాప్టర్ కూడా బ్రిడ్జ్ ఉంది కదా. సో ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఇవి బై డిఫాల్ట్ వర్చువల్ మిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది మీ ల్యాప్టాప్ యొక్క కెపాసిటీ బట్టి. సో దీంట్లో మనం చేంజెస్ అనేవి ఏం చేయనవసరం లేదు. ఓకే, సో మనం ఇప్పుడు పవర్ ఆన్ దిస్ వర్చువల్ మిషన్ మీద ట్యాప్ చేద్దాం. సో వర్చువల్ మిషన్ అనేది ఇప్పుడు పవర్ ఆన్ అవుతుంది. సో ఇమేజ్ ఫైల్ అనేది ఇప్పుడు లోడ్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే ప్రతిదీ చెక్ చేసుకుంటుంది ఆ ఇమేజ్ ఫైల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, ఫైర్ వాల్ యొక్క సీరియల్ నెంబర్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది చెక్ చేసుకోవడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇది FortiGate యొక్క సీరియల్ నెంబర్. సో ఇమేజ్ ఫైల్ అనేది లోడ్ అయింది. ఇప్పుడు మనకి లాగిన్ పేజ్ అనేది అడుగుతుంది. ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే మనకి లాగిన్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే లాగిన్ వచ్చేసి యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ వచ్చేసి బై డిఫాల్ట్ FortiGate మనకి ఎంటీ పాస్వర్డ్ ఉంటుంది. సో ఇక్కడ మన పాస్వర్డ్ అయితే ఏం టైప్ చేయవసరం లేదు, జస్ట్ ఎంటర్ అని కొడితే అదే న్యూ పాస్వర్డ్ అడుగుతుంది. ఈ న్యూ పాస్వర్డ్ దగ్గర ఏంటంటే నేను ఇప్పుడు పాస్వర్డ్ ఇస్తాను. సో ఏదైనా ఇచ్చుకోవచ్చు. సేమ్ మళ్ళీ కన్ఫర్మేషన్ పాస్వర్డ్ అడుగుతుంది. సేమ్ పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేస్తే మీకు పాస్వర్డ్ అనేది అసైన్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ FortiGate ఫైర్ వాల్ ఇమేజ్కి, ఈ ఫైర్ వాల్కి IP అడ్రస్ అనేది ఏమొచ్చిందో చూద్దాం. సో దానికైతే మనం కొన్ని కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. డయాగ్నోస్ IP అడ్రస్ లిస్ట్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే IP అనేది 10 అనేది రావడం జరిగింది. 192.168.0.10/24 255.255.255.0 అంటే /24. అలానేది డివైస్ నేమ్ ఈక్వల్స్ టు port 1 అంటే ఆ IP అనేది port 1కి రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ IP అనేది నేను నా హోమ్ రౌటర్ నుంచి రిలీజ్ అయింది. నా హోమ్ రౌటర్ అనేది DHCPలో ఉంది. సో DHCP నుంచి నాకు ఒక IP అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మీ ల్యాప్టాప్ లేదా మీ సిస్టమ్ నెట్వర్క్లో, హోమ్ నెట్వర్క్లో కానీ ఏదైనా ఏ నెట్వర్క్లో ఉన్నా సరే ఆ నెట్వర్క్ నుంచి ఇది DHCPని ఒక IPని తీసుకోవడం జరుగుతుంది. సో అదే IPని మనం ఇప్పుడు స్టాటిక్ ఇవ్వాలి. స్టాటిక్ ఇచ్చిన తర్వాత ఆ IPతోనే మనం బ్రౌజర్లోని FortiGate ఫైర్ వాల్ని GUI ఇది CLI మోడ్. ఓకే, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో మనం FortiGateని GUIలో యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో దానికి కూడా ఒక కమాండ్ ఉంటుంది. సో కమాండ్ అది ఎగ్జిక్యూట్ చేయడం ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఫాలో మీ ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం ఆ వచ్చిన IPని port 1కి స్టాటిక్ IP కింద ఇద్దాం. సో ఆ స్టాటిక్ IP కింద ఇవ్వడానికి మనకి కొన్ని కమాండ్స్ ఉన్నాయి. సో ఈ కమాండ్స్ మీరు ఎక్కడైనా నోట్ చేసుకోండి. సో మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయి. సో లేదంటే వీడియోని మళ్ళీ చూసినా సరే మీకు కమాండ్స్ అనేవి మీరు చూడొచ్చు. సో కాన్ఫిగ్ సిస్టమ్ ఇంటర్ఫేస్. సో ఇప్పుడు నేను ఇంటర్ఫేస్ మోడ్లోకి వెళ్ళాను. సో ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడు ఎడిట్ పోర్ట్
పోర్ట్ 1. సో పోర్ట్ 1 నేను ఇప్పుడు ఎడిట్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే సెట్ మోడ్, ఇప్పుడు వరకు అది DHCP అయిపోయింది కదా, ఇప్పుడు నేను సెట్ మోడ్ స్టాటిక్ అన్నాను, అంటే స్టాటిక్ ఐపీ ఇవ్వచ్చు అనమాట. సో సెట్ ఐపీ, సో అక్కడ DHCP ఐపీ అయితే రిలీజ్ చేసిందో అదే ఐపీని మనం ఇప్పుడు స్టాటిక్ కింద ఇచ్చేద్దాం. /24. ఓకే, ఐపీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకొక కమాండ్ ఉంది, సెట్ ఎలో యాక్సెస్ HTTP కాదు ముందు పింగ్ HTTPS SSH telnet. ఫ్రెండ్స్, ఈ కమాండ్ ఇవ్వడం వల్ల యూజ్ ఏంటంటే, ఈ కమాండ్ ఇస్తేనే మీరు FortiGateని బ్రౌజర్లో యాక్సెస్ చేయగలరు, లేకుంటే బ్రౌజర్లో యాక్సెస్ చేయలేరు. ఓకే, ఇప్పుడు సేమ్ ఫస్ట్లో ఇచ్చిన కమాండ్ మళ్ళీ ఒకసారి ఇద్దాం. డయాగ్నోస్ IP అడ్రస్ లిస్ట్. సో మీరు చూసినట్లయితే మనకి 192.168.0.10 అది ఐపీ అడ్రస్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ ఐపీతో బ్రౌజర్లో యాక్సెస్ చేసి చూద్దాం. బ్రౌజర్ ఓపెన్ చేశాను, 192.168.0.10. ఫ్రెండ్స్ చూడండి, మనకి FortiGate ఫైర్వాల్ అయితే ఓపెన్ అయిపోయింది. సేమ్ ఐపీ అడ్రస్తో టైప్ చేయగానే మనకి FortiGate మనకి లాగిన్ పేజ్ ఎలా వస్తుంది. ఇక్కడ మనం అడ్మిన్ పాస్వర్డ్ అని ఇచ్చాను, ఎంటర్. ఇది లేటర్ అందాం, ఇంకొకసారి టైప్ చేద్దాం. ఫ్రెండ్స్ మనకి ఏదో ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఒక లైసెన్స్ హ్యాజ్ ఎక్స్పైర్డ్, అప్లోడ్ ఏ న్యూ లైసెన్స్ అని వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇలాగనే ఎర్రర్ వస్తే ఓకే, మనం ఏం చేయాలంటే, సో ఇది రావడం మంచిదైంది. సో దీనికి కూడా ఒక ట్రబుల్ షూటింగ్ ఉంది. ఇలా ఎర్రర్ వచ్చిందంటే మనం ఏం చేయాలంటే క్యాన్సిల్, మళ్ళీ VMwareలోకి వెళ్ళి ఇక్కడ ఒక కమాండ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జిక్యూట్ ఫ్యాక్టరీ రీసెట్ అని ఎగ్జిక్యూట్ చేసి ఎంటర్ కొడితే ఎస్, ఇప్పుడు ఇది ఫ్యాక్టరీ రీసెట్ అనేది అవుతుంది. సో ఈ ఫ్యాక్టరీ రీసెట్ అవ్వడం వల్ల ఏంటంటే ఫైర్వాల్ ఇమేజ్ అనేది కొత్తగా లోడ్ అయ్యి మనకి ఆ ఎక్స్పైర్ అయిపోయిన లైసెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ అది రీబూట్ అవుతుంది. రీబూట్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ పేజ్ అడుగుతుంది, అంటే స్టార్టింగ్ ఎలా వచ్చిందో యాస్టీస్గా మరలా అలానే వస్తుంది. సో మనకి లాగిన్ పేజ్ వస్తుంది. అడ్మిన్ పాస్వర్డ్ ఎంటీ ఉంటుంది, మళ్ళీ పాస్వర్డ్ ఇద్దాం. సో ఇందాక కాన్ఫిగరేషన్ ఏదైతే చేసామో అదే కాన్ఫిగరేషన్ మళ్ళీ చేయాల్సి ఉంటుందండి. పాస్వర్డ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి మనం సో ఇంటర్ఫేస్ సో సిస్టమ్ ఇంటర్ఫేస్ పోర్ట్ 1. ఓకే, ఇప్పుడు సేమ్ ఇందాకలాగే ఐపీ ఏది వచ్చింది చూద్దాం. అడ్రస్ లిస్ట్. సో ఐపీ చూసినట్లయితే 0.10 సేమ్ ఐపీ అడ్రస్ వచ్చింది. సో ఇది ఐపీని మనం ఇప్పుడు స్టాటిక్ కింద ఇచ్చేద్దాం. సో దాని గురించి సేమ్ ఇందాక చెప్పిన కమెంట్సే మళ్ళీ నేను ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, కాన్ఫిగ్ సిస్టమ్ ఇంటర్ఫేస్ ఎంటర్. ఓకే, ఎడిట్ 4
set move static set IP 192.168.0.10/24 enter and set hello. సో బ్రౌజర్లో యాక్సెస్ కావడానికి hello access ping https ssh telnet enter and ఓకే కమెంట్స్ అయితే ఇస్తాం. ఇప్పుడు ఒకసారి మనం బ్రౌజర్లోకి వెళ్ళి చూద్దాం. సో బ్రౌజర్లోకి వస్తాం, కొత్తగా ఓపెన్ చేద్దాం, న్యూ ట్యాబ్ 192.168.0.10 వచ్చింది. లాగిన్ చేయడానికి ట్రై చేద్దాం. ఎస్ ఫ్రెండ్స్, రీసెట్ అయితే అయింది. ఇప్పుడు మనం FortiGate ఫైర్వాల్ని వెబ్లో ఓపెన్ చేసి యాక్సెస్ చేయడం అనేది జరిగింది. సో FortiGate ఫైర్వాల్ మనం GUIలో ఓపెన్ చేస్తే యాస్టీస్గా ఇలా ఉంటుంది. సో ఇందాక చూశారు కదా మీరు, ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ వచ్చినప్పుడు మాత్రం మీరు అందులో ఒక్కొక్కసారి CLIలో ఎగ్జిక్యూట్ ఫ్యాక్టరీ రీసెట్ అని కొట్టి రీసెట్ చేస్తే మీకు లైసెన్స్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, మీ దగ్గర చూసినట్లయితే మనకి సిస్టమ్ టైం 2021-8-33-942. ఓకే ఫ్రెండ్స్, ఇది FortiGate మనం VMలో యాడ్ చేసి ఇన్స్టాల్ చేయడం. ఈ ఒక్క FortiGate కాదు, మనం సోఫోస్ కానీ లేకుంటే ఫాలోవాల్టో కానీ ఇలా ఫైర్వాల్స్ ఏవైనా చేసుకోవచ్చు. ఇంకా స్విచ్చెస్, విండోస్ సర్వర్స్ ఏవైనా ఈ VMwareలో మనం వర్చువల్గా వేసుకొని ల్యాబ్స్లో ప్రాక్టీస్ చేయొచ్చు. అదేవిధంగా ఈ FortiGate ఒక URL వెబ్సైట్ ఉంది. సో ఇది FortiGate వాడితే, సో ఇది ఏంటంటే NSC ఇన్స్టిట్యూట్. సో దీంట్లో ఏంటంటే అన్ని ల్యాబ్స్ ఉంటాయి. అలానే FortiGate స్టెప్ బై స్టెప్, అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సెక్యూరిటీ, నెట్వర్క్, యూజర్ డివైజెస్, అలానే సెక్యూరిటీ ఫ్యాబ్రిక్, నెట్వర్క్, ఫైర్వాల్ పాలసీలు, సో VPNs, IPsec VPNs అవి ఉన్నాయి. సో ఇవన్నీ ల్యాబ్స్ కూడా ఉంటాయి. సో ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో, సో ఈ URL కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దీనిలో లాగిన్ అయ్యి మీరు URL ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. సో దీంట్లో మీకు పబ్లిక్కి వెళ్ళి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సైన్ ఇన్ అయితే మీకు లోపల ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ల్యాబ్స్ అనేవి ఉంటుంది, ట్రైనింగ్ సంబంధించిన ల్యాబ్స్ అనేవి ఉంటాయి. సో ఈ ల్యాబ్స్ మీరు యూటిలైజ్ చేసుకోండి.